యెషయా గ్రంథము 44:21 నేను నిన్ను నిర్మించితిని, నేను నిన్ను మర్చిపోజాలను. ఐ హావ్ మేడ్ యూ, ఐ విల్ నాట్ ఫర్గెట్ యూ. బిల్డింగ్ ఉంటే బిల్డర్ ఉన్నట్టే, ఒక బ్రిడ్జ్ ఉంటే దాన్ని కట్టినటువంటి ఇంజనీర్ బిల్డర్ ఖచ్చితంగా ఉంటాడు. కొండను చూసినప్పుడు ఎవరిని గుర్తు చేసుకుంటాం? కుమ్మరి ఉన్నాడు, కుమ్మరే కొండను నిర్మించాడు. మరి మనిషి అని నిన్ను చూసుకున్నప్పుడు, నీ వేలుముద్ర ఎవరితో కలవనప్పుడు, నీ కంట్లో ఐరిస్ ఎవరితో కలవనప్పుడు నిన్నెవరు నిర్మించారని నీకు ఎందుకు గుర్తు రావట్లా? నేను నువ్వు నిర్మించుకోలేదే. నీ దేహం అంతటిని దేవుడే కదా కలుగు చేశాడు. 139వ కీర్తన 13-14 మనం చదివినప్పుడు దావీదు అంటాడు, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయము ఆశ్చర్యము నాకు పుట్టుచున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీ కార్యములు ఆశ్చర్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. తెలియనప్పుడు ఏదేదో అనుకున్నాడు, తెలుసుకున్నాక పశ్చాత్తాపడ్డాడు, దేవుని వైపు తిరిగాడు. సృష్టిని చూస్తే ఎవరు గుర్తు రావాలంటే సృష్టికర్తని గుర్తు రావాలి. నిన్ను కలుగు చేసిన వాడు, నీలో ఆత్మను పెట్టినవాడు దేవుడు. నేను మర్చిపోతానని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? పరిస్థితులు చూసినప్పుడు నీకు అనిపించవచ్చు దేవుడు నన్ను మర్చిపోయాడేమో. కొన్ని ఇబ్బందులు చూసినప్పుడు నీకు అనిపించవచ్చు, ఏమిటి దేవుని సహాయం నాకు రావట్లేదు, నేను అనుకున్నట్టుగా కొన్ని జరగట్లేదు, నేను అనుకున్నవి సాధించలేకపోతున్నాను, నేను ఎంత ప్రయత్నించినా అందుకోలేకపోతున్నాను. కొన్ని విషయాలు అందని ద్రాక్షలాగా అయిపోతాయంట. అందని ద్రాక్ష నక్క ఎగిరి 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 అనుకుంటుందట, లాస్ట్గా అందుకోలేకపోయినప్పుడు చెయ్యి ఈ ద్రాక్ష తోట మంచిది కాదు అనుకుంటుందట. అసలు విషయం ఏంటి? దానికి అందలేదు. అందని ద్రాక్ష. చాలామంది అమెరికా దేశం వెళ్ళాలనుకుంటారు, వెళ్ళడానికి అవకాశం దొరకలేదు అనుకోండి, అమెరికా దేశం మంచిది కాదంటాడు. ముందు మనోడికి వీసా రాలేదని అర్థం. మరి కొంతమందికి సైన్స్ అంటే ఇష్టం ఉండదు, ఎందుకంటే సైన్స్ ప్రయత్నించాడు మనసు పెట్టకుండా అదేం రావట్లేదు కాబట్టి ఆ సబ్జెక్ట్ అసలు వేస్ట్ అండి అంటాడు. మరి కొంతమందికి లెక్కలు చాలా కోపం, లెక్కలంటే మనం ఎప్పుడైతే నెగిటివ్గా మాట్లాడతామో వాటిని కోల్పోతాం. యోబు గ్రంథం 10:9 జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి అంటే భక్తులు ప్రార్థన చేస్తున్నాడు, ఓ దేవా జిగటమన్నుగా ఉన్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకం చేసుకున్నాము. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా అంటే మళ్ళా తిరిగి నన్ను మట్టికి పంపే ముందే నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను విడిపించు, నన్ను రక్షించు, నాకు కలిగి నీ బాధలను నన్ను విడిపించు. నన్ను నిర్మించిన వాడవు నీవేగా, నన్ను కలుగు చేసిన వాడవు నీవేగా. 27వ కీర్తన 10వ నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయను. స్నేహితులు మిమ్మల్ని విడిచినను ప్రభు మిమ్మల్ని చేరదీస్తాడు. మీరు బాగా నమ్మినటువంటి వాళ్ళే నయవంచన చేసి మీ నమ్మకాన్ని వాళ్ళు వంచన చేసినప్పుడు బాధపడుతూ కృంగిపోవద్దు. నిన్ను నిర్మించిన వాడు నిన్ను చేరదీస్తాడు. లోకమంతా విడిచిన నిన్ను విడువడు, ఎడబాయుడు. ప్రార్థించు, దేవుని దగ్గర మొరపెట్టు. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మర్చిపోను. కన్న తల్లే నిన్ను మర్చిపోలేనప్పుడు నిన్ను నిర్మించిన వాడు, నీ దేహాన్ని నిర్మించిన వాడు, నీ ఆత్మను నిర్మించిన వాడు, నీలో ఆత్మను పెట్టినవాడు నిన్ను మరువడు. తప్పక నిన్ను ఆస్వాదిస్తాడు, దీవిస్తాడు. నమ్ముతున్నాను దేవా అన్నవారు చేతుల పైకి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? ఒక చిన్న కీర్తన పాడుకొని తర్వాత వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. నీ పాదము త్రొట్టిల్లనీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పిల్లరా, మిమ్మల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన మిమ్మల్ని మర్చిపోలేదు. ఆయన మిమ్మల్ని తప్పక ఆశీర్వదించే రోజు రాబోతుంది.
నూతన సంవత్సరాలకు వెళ్ళబోతున్నావా? ప్రార్థించు, ప్రభా నువ్వు నన్ను మర్చిపోలేదు, నేను నమ్ముచున్నాను ప్రభా, నీ ఆశీర్వాదాలు నాకు దయచేయి, నీ దీవెన నాకు దయచేయి, నీ కృప నాకు దయచేయండి. సురక్షితంగా క్షేమంగా నీ రెక్కల చాటును కాపాడబడి నూతన సంవత్సరాలు అడుగుపెట్టుటకు మాకు సహాయం దయచేయండి. నిర్మించిన దేవునికి నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 29:11 వచనం, ఆయన నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. నిన్ను నిర్మించిన వాడు నీ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు, నిన్ను బాగు చేయాలని, నిన్ను నిలబెట్టాలని, నడిపించాలని. అయితే ఆ దేవునితో నువ్వు కనెక్ట్ అవట్లా. కనెక్ట్ కాకుండా మన ప్రయత్నాలు మనం చేస్తున్నాం. మరి దేవుడు నన్ను నిర్మిస్తే నాకు సాయం చేయొచ్చు కదా. నువ్వు ఆయన్ని వేడుకున్నావా? చెప్పిన మార్గంలో నువ్వు ప్రార్థిస్తున్నావా? ఆయన ఇచ్చినటువంటి అవకాశాలు వాడుకుంటున్నావా? ఉదయం లేచిన వెంటనే బ్రష్ చేస్తావు, ఉదయం లేచిన వెంటనే బ్రేక్ఫాస్ట్ చేస్తావు, మధ్యాహ్నం లంచ్ చేస్తావు, రాత్రికి గుర్తున్నా గుర్తు లేకపోయినా డిన్నర్ చేస్తావు. ఏదో విధంగా రోజుకు ముమ్మారు చేస్తున్నటువంటి ఆహారం తిన్నట్టుగా నీ దేహాన్ని నిర్మించిన దేవుని సృష్టికర్తను గుర్తు చేసుకొని ప్రార్థన చేస్తున్నావా? నీ ప్రతి పనిలో ప్రార్థించు. చదువుతున్న బిడ్డలు కూడా ప్రార్థించండి, ప్రయత్నించండి, విశ్వాసంతో నిరీక్షణ కలిగి ఉండండి. ఒక రోజున తప్పక ఫలితం రాబోతుందని నమ్మండి. నిర్మించిన వాడైన దేవుని వైపు మన చేతులు ఎత్తి ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీవు నా నిర్మాణకర్తవు నాయనా, నీవు నన్ను నిర్మించితివి, నీవు నన్ను మర్చిపోలేదు, నేను నమ్ముచున్నానయ్యా. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్నాను. నా నిర్మాణకుడువు నీవే, నా సృష్టికర్తవు నీవే, నీవు తప్ప నాకెవరున్నారు ప్రభా? ఎవరు నన్ను మరిచినా నీవు నన్ను మరువవు తండ్రి. నా నిర్మాణకర్తవు, నన్ను మరచువాడువు కాదు. నీవు నిర్మించిన విధానం చూడగా అయ్యా ఆశ్చర్యం వేస్తుంది ప్రభా. అద్భుతంగా నా దేహాన్ని కలుగు చేశావు. నా దేహంలో ప్రతి అవయవాన్ని స్వస్థపరుస్తున్నావు, నా కుటుంబములను దీవిస్తున్నావు, మా ఇంటిని దీవిస్తున్నావు. థ్యాంక్ యూ జీసస్. ఇదిగో నా ప్రభా, నీ బిడ్డలను దీవించండి. యవన బిడ్డలను వారి భవిష్యత్తు దీవించండి. వారి భవిష్యత్తు అద్భుతంగా ఉండటకు సహాయించండి. యవన కుమారులు, యవన కుమార్తెలు వారి యొక్క ఉద్యోగ విషయంలో, వివాహ విషయాల్లో ప్రభు వారిని దీవించండి. వారిని వర్ధిల్లించే సాక్షులుగా వాడుకునండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. ప్రయాణాలు ఉన్న వారికి నీ కాపుదలు దయచేయండి. ఏ ప్రయత్నం చేస్తున్నా నీ ప్రజలు చేసే మంచి ప్రయత్నాలు అవి ఫలించునుగాక. నీ కృప చూపి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒకసారి గట్టిగా చెప్పండి ఆమేన్, ఆమేన్. బర్త్డే జరుపుకున్న వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ కీప్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించి వర్ధిల్ల చేయనుగాక. ద్వితీయోపదేశకాండం 31:8 Deuteronomy 31:8. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును. ది లార్డ్ విల్ గో బిఫోర్ యూ అండ్ విల్ బీ విత్ యూ. దేవుడు మీ ముందుగా నడుస్తూ మీ మార్గములు సరళం చేసి ఆయన మీ జీవితాలను ఆశీర్వదించునుగాక. చిన్నలు పెద్దలు మీ నూతన సంవత్సరంలో ప్రవేశిస్తుండగా ద షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ మీ మీదకి రావాలని, మీరు ప్రతిరోజు ప్రతిదినం దేవునితో నడిచేవారుగా, హానోకు దేవునితో నడిచినట్టుగా దేవునితో నడిచే మార్గంలో ప్రభు మిమ్మల్ని బలపరిచి ఆయుర ఆరోగ్యములు యేసు నామములో అనుగ్రహించునుగాక. ఆమేన్. God bless you with this promise. మ్యారేజ్ యానివర్సరీ జరుపుకునే వారికి యేసుక్రీస్తు నామములో ప్రభు మీకు తోడై ఉండాలని మా ప్రార్థన. ఆదికాండం 50:21 Genesis chapter 50:21. నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదను. I will provide for you and your children. I will provide for you and for your children. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరునుగాక. భార్య భర్తలుగా ఆత్మీయతలో, వాక్యంలో, ప్రార్థనలో ముందుకు సాగండి. ప్రేమానురాగాలు కలిగి ఉండండి. భార్య భర్తకు లోబడాలి అన్న వాక్యానికి లోబడండి. భర్త భార్యను ప్రేమించాలి అన్న వాక్యానికి లోబడండి. మీ కుటుంబాలు ఈ వాగ్దానాలతో దీవించబడి వర్ధిల్లునుగాక. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, అలాగే ప్లాటినం జూబ్లీ జరుపుకునే కృప కూడా దేవుడు మీకు దయచేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. వి విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.